ఆ దేవి సరస్వతికి నమస్కారం చేసి తరువాత ఒక దేశాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ లోకాన్ని కానీ ముందుకు తీసుకుని వెళ్ళేది నాయకులే, దేశ నాయకులు. ఈనాటి ప్రపంచంలో ఆ దేశ నాయకులతో సమానంగా దేశ ప్రగతికి పాటుపడుతూ సహకరిస్తున్నటువంటి పాత్రికేయులు. ఇది ఒక సంస్థ, మీడియా సంస్థ అని మనం అంటున్నాం. ఇద్దరు సమానంగా ఒక దేశ ప్రగతికి సహకరిస్తున్నారు. అటువంటి విశాఖ పాత్రికేయులందరికీ పేరు పేరున నమస్కారం చెప్తున్నాను. ఈ ఊళ్ళో దశాబ్దాల పాటు పెరిగి విద్యాభ్యాసం చేశాను. ఈ విద్యాభ్యాసానికి తగినటువంటి మాగాణి భూములు మా తల్లి వైపు కోరాడ వంశం, తండ్రి గారి వైపు సుసన్న వంశం వారు, అక్కడ శంకర్, వారిద్దరి సహకారం ఉండబట్టి, చేదోడు వాదోడుగా ఉండబట్టి నేను ఈరోజు ఈ పట్టాన్ని పొందగలిగినటువంటి అదృష్టాన్ని తీసుకున్నాను. రెండవ అంశం, నన్ను అడుగు అడుగునా ముందుకు నడిపిస్తున్నటువంటిది ఒక సాంస్కృతిక సంస్థ విశాఖపట్నంలో, విశాఖ సాహితీ. నేను ఇక్కడ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా నాకు సహకరిస్తూనే ఉన్నారు. విశాఖ సాహితీ స్వర్ణోత్సవం జరుపుకున్నప్పుడే దాదాపు 5 సంవత్సరాలు అవుతుందేమో. అప్పటిదాకా అంటే ఈ 55 సంవత్సరాల సహకారంతో నేను నా విద్యా వ్యవసాయాన్ని చేసి ఆ పంటని ఏడాటా వనికి తీసుకొస్తుంటే ఈ సంస్థ నన్ను గౌరవంగా, ఆదరంగా, స్నేహంతో ఆహ్వానించింది. వారికి నేను నమస్కారం చేస్తున్నాను. విశాఖ సాహిత్య అధ్యక్షులు శ్రీ కళాపూర్ణ డాక్టర్ ఆచార్య కోలదిన్ను మరేవాశ్రీ గారు, వారు నా ప్రియమిత్రురాలు. చిన్ననాటి నుంచి నాతో ఈ విద్య అనేటటువంటి పరిశ్రమలో చేదోడుగా ఉన్నటువంటి డాక్టర్ కందాల కనక మనిషి గారు, విశాఖ సాహితీ కార్యదర్శి గారు నీలు గారు, శంకర్ నీలు గారు, నాకు 8 దశాబ్దాలు